హలో అందరికీ ఇవాళ కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే 4th 5th క్లాసెస్ నుంచి సోషల్ స్టడీస్లో కంటెంట్ నుంచి అయితే కొన్ని బిట్స్ మనం చూద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనం ఈ విధంగా ఇంపార్టెంట్ బిట్స్ని రిపీటెడ్గా మనం చదువుతున్నప్పుడు మనకు డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నేను ఈ విధంగా ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే మనం కొన్ని బిట్స్ అయితే చూద్దాము. ఇక్కడ వరకు అయితే చూసాము ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు సెకండ్ వీడియోలో మనం ఈ బిట్స్ అయితే చూద్దాము. భూమి శిస్తు పన్ను వసూలు చేసేది ఎవరు? మండల రెవెన్యూ కార్యాలయం. మండలాలలో రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేయడం ఎవరి బాధ్యత? ఎండిఓ బాధ్యత. మహమ్మదీయుడైన పరమత సహనం కలిగిన రాజు ఎవరు? అక్బర్. ఛత్రపతి శివాజీ ఏ మతస్థుడు? హిందూ మతస్థుడు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం 1509 నుంచి 1529 వరకు ఆయన పరిపాలించిన కాలం అన్నమాట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. మన జాతీయ పతాకంలో నీ ధర్మచక్రం ఎక్కడి నుంచి గ్రహించబడింది? సారనాథ్ స్తూపం నుంచి గ్రహించబడింది. కాళిదాసు ఎవరి కాలంలోని వారు? గుప్తుల కాలంలోని వారు. శిల్పకళ, చిత్రకళ వీరి కాలంలో ఎంతో అభివృద్ధి చెందాయి. గుప్తులు. ఈ క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి. మనం ఈ క్రింద ఏబి ఆప్షన్స్ ఇచ్చున్నారు. అవి సత్యమా అసత్యమో మనం కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ 2 ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అన్నారు. కరెక్ట్ది మనం చూస్ చేయాలి. చార్మినార్ ఎత్తు 58 మీటర్లు. ఇది కరెక్టే. చార్మినార్ 1598లో నిర్మించినారు. ఇది తప్పు. సో ఏ సత్యం, బి అసత్యం. ఈ క్రింది సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవటానికి ఉపయోగపడిన గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? శ్రీశైలంలో ఉంది. అంటే గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవటానికి మనకు అంటే హెల్ప్ అయ్యే గిరిజనుల ప్రదర్శనశాల అనేది శ్రీశైలంలో ఉంది. మీకు ఇంకా బిట్స్, ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఇంకా ఎక్కువగా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బిట్స్ అయితే నా దగ్గర గ్యాదర్ చేసి పెట్టుకొని ఉన్నాను. అవన్నీ నేను మీ ముందు తీసుకొని వస్తాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్, చాలా మనకి డిఎస్సిలో అయితే యూజ్ అవుతాయి, టెట్లో కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి అవనిగడ్డలో మెటీరియల్లో నుంచి నేను గ్యాదర్ చేసిన బిట్స్ అనమాట. ఓకేనా? ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ బిట్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాంటి బిట్స్ అనుకుంటే అందరికీ కూడా షేర్ చేసి ఫాలో అవ్వండి. ఒక లైక్ అయితే ఇవ్వడానికి మర్చిపోవద్దు. లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ విధంగా నేను అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా కంటెంట్లోని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.